హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న బ్రాండ్. ఈ వీడియోలో జర్నీ టు బరోడా కేవ్స్ ఇది కంప్లీట్ వీడియో. దీని ప్రోమో వచ్చేసి మన ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. మేము మా టీం టోటల్ 7 మెంబర్స్ బరోడా కేవ్స్కి ఎలా రీచ్ అయ్యామో కంప్లీట్ జర్నీ ఈ వీడియోలో ఉంటుంది. ఈ బరోడా కేవ్స్ బాలారం గ్రామానికి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొండ మీద ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే 6 కిలోమీటర్స్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేస్తూ 2 కొండలు దాటి 3వ కొండ పైన ఉంటుంది. సో మన ట్రెక్కింగ్ 6 కిలోమీటర్స్ త్రూ వెరీ డీప్ ఫారెస్ట్ అండ్ 2 హిల్స్ మనం క్రాస్ చేయాలి. ఇది మనం వెళ్తుంది త్రూ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ అడవి జంతువులు లైక్ ఎలుగుబంట్లు, పులులు, సో అవి ఉండే ఛాన్స్ ఉంది. సో దానికి మనం సేఫ్టీగా నైఫ్స్, స్టిక్స్ తీసుకెళ్తాము. అండ్ ఇది సమ్మర్ కాబట్టి డెఫినెట్గా వాటర్ అనేది క్యారీ చేయాలి. ఇవి సేఫ్టీ ప్రికాషన్స్. మనల్ని గైడ్ చేయడానికి రాజ్ కుమార్ అని లోకల్ బాయ్ని ఒకటి తీసుకున్నాము. మా తమ్ముడు మనల్ని గైడ్ చేస్తాడు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన జనరేషన్లో అసలు ఎవ్వరూ కూడా ఇప్పటికి వచ్చి రీచ్ అవ్వలేదు. మనం తీసుకువెళ్ళే గైడ్ కూడా రీచ్ అవ్వలేదు. తను కూడా ఫస్ట్ టైం, బట్ ఈ నోస్ ద రూట్ అనమాట. మళ్ళీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేమైతే బరోడా కేవ్స్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇదే వస్తున్న టీము, మా టీం మెంబర్స్. ఫస్ట్ టిన్ పట్టుకున్న టిన్లో వాటర్ క్యారీ చేస్తాను 5 లీటర్స్. ఇటు పేరు సురేష్. సెకండ్ వచ్చినవాడు గైడ్ రాజ్ కుమార్. ఇటు పేరు శ్రీను. వీడి పేరు కూడా శ్రీనే, మంచి సారిగా స్టార్ట్ అవుతుంది. ఇటు పేరు బోలో నాగేష్. వీడి కూడా శ్రీనే. ఇక నేను మాట్లాడి వీడియో తీస్తుంది నేనే, పేరు చిన్న. అండ్ ఇది మన టీము. ఫస్ట్ వెళ్తున్నాడు కదా, అతనే మన గైడ్. ఇదేంటి స్టార్టింగ్లోనే రూట్ మనీ సైడ్కి తీసుకుని వెళ్తా ఉన్నాడు. మనోడు తీసుకెళ్తానంటే అక్కడ ఏదో ఉండే ఉంటే పదండి చూద్దాం. ఇక్కడ మనకి దున్నపోతు కొమ్మలే ఉన్నాయి. మేబీ దున్నపోతు అయి ఉంటుంది. సో మనం అడిగితే ఇది గొర్రెగేది అన్నాడు. గొర్రెగేది అంటే అడవుల్లో తిరిగే గేదెలు ఉంటాయి కదా పెద్దగా, ఆ గేదెలు అనమాట. సో దీని వెయిట్ వచ్చేసి ఒక మోర్ దెన్ 10 kgs ఉన్నది. లిఫ్ట్ చేయడానికి కొంచెం హెవీగా ఉన్నది. సో ఇది అయితే చంపేసైనా ఉండాలి, లేదంటే చనిపోయినా ఉండాలి. ఆ స్కల్ సైజ్ బట్టి మనం ఇమాజిన్ చేసుకుంటే ఈ అడవిగేది మన బాహుబలిలో రానా గారు కొట్టిన బర్రె అంత ఉంటుంది. చాలా పెద్దది ఉన్నది. ఇమాజిన్ చేసుకుంటే దానంత ఉండొచ్చు, హెవీ వెయిట్. మనోడికి తీయడం వచ్చింది కానీ పెట్టడం రాలేదు. మనోడు చెక్ చేస్తూ ఉన్నాడు. ఇది బాగా డ్రై అయిన తర్వాత మనం ఇంట్లో షో కేస్ కింద పెట్టుకోవచ్చు. అది కాకుండా కొమ్ములు అవి దేనికైనా మెడిసిన్ అది అని ఇచ్చేస్తారేమో, మనకైతే తెలియదు. కాకపోతే ఇది షో కేస్కి అయితే చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి అయితే చూసేసి బయలుదేరిపోయాం. ఇక్కడ మాకు స్టార్టింగ్లో రూట్ అయితే అంత డిఫికల్ట్గా ఏమి అనిపించలేదు. దారి ఉంది. సో దారి ద్వారా నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టు పెద్ద పెద్ద చెట్లు నరికేసినవి అయితే ఉన్నాయి. చూడండి, ఇదంతా డిఫారెస్టేషన్ చేశారు. చెట్లు మొత్తం నరికేశారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఏజెన్సీ ఏరియాస్లో, విలేజెస్ దగ్గరలో ఉన్న అడవి అంతా నరికేసి ఆ ప్లేస్లో మనకు కావాల్సిన మొక్కలు, జీడి మొక్కలు, మడి మొక్కలు, చూడండి ఎన్ని చెట్లు నరికేశారు. చెట్లు నరికేసి మళ్ళీ అక్కడ ఇంకో చెట్లు నాటుతాం. మనకు పనికొచ్చే చెట్లు అనేవి నాటడం జరుగుతుంది. సో దాన్ని మనం కొండపోడు అంటాము. ఇక్కడ బేసిక్గా ఫారెస్ట్ ఉన్నదంటే ఆ చెట్లు డిఫరెంట్ ప్లాంట్స్ వల్ల మనకి ఇన్కమ్ ఏమి ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అడవంతా నరికించేసి అందులో మనకి పనికొచ్చేవి జీడి చెట్లు, మా చెట్లు అని చెప్పాను కదా, అవి వేస్తారు. సో వాళ్ళ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఆ ల్యాండ్ ఎవరైతే చేయించుకున్నారో ఆ ల్యాండ్ మొత్తం ఇంకా వాళ్ళకి ఓన్ అవుతుంది. కొంచెం ముందుకెళ్ళగానే మాకు ఇలాగా కాలిపోయిన అడవి అనేది కనిపించింది. మీరు చూస్తే తెలుస్తుంది, మొత్తం కాలిపోయినట్టు ఉండదు. కిందంతా ఆకులన్నీ ఎల్లో కలర్లో అయిపోయాయి. మొత్తం అంతా కాలిపోయిన అడవి ఇది. అడవి కాలిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి కార్జిచ్చు. అంటే డ్యూ టు అట్మాస్ఫియర్ హీట్, అంటే సమ్మర్లో హీట్ వలన మంటలు రేగుతాయి, అదొకటి. ఇంకోటి ఏంటంటే అది ఫారెస్ట్ కాబట్టి మేకలు, గొర్రెలు తోలుకొని వెళ్తారు కదా మేపడానికి. సో వాళ్ళు ఏమన్నా సిగరెట్లు, బీడీల్లో కాల్చుకొని ఆర్పకుండా పడేస్తే అది కూడా వన్ టైప్ ఆఫ్ రీజన్ ఫారెస్ట్కి.
ఇంకొకటి ఏంటంటే మనమే కావాలని ఫారెస్ట్‌ని కాల్చేసి అంతా కాల్చేసిన తర్వాత ఒక 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ రీప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇది కాలిపోవడం వలన మాకు రూట్ అనేది కూడా చాలా క్లియర్‌గా ఉంది. సో, ఈజీగా నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాము. సో, మాకిక్కడ పాములు భయాలు కానీ, తేళ్ళు భయాలు గానీ అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కాలిపోయింది. సో, కాలిపోయిన ప్లేస్‌లో మేమొచ్చి 1 వీక్ ముందే కాలిందంట ఇది. సో, మాకు అటువంటి భయమే లేకుండా ఫ్రీగా నడుచుకొని పోతా ఉన్నాము. సో, కాలిపోయింది కాబట్టి అడవి జంతువులు కూడా ఏమి ఉండే అవకాశం లేదు. ఇలాగ మాకు వెళ్తున్న కొద్దీ ఇలా కాలిపోయిన అడవే ఉంది. అసలు గ్రీన్ అనేది మాకెక్కడ కనిపించలేదు. కాలిన అడవి అనేది మాకెక్కడ కనిపించలేదు. మొత్తం చూడండి, మొత్తం అంతా చుట్టూ అంతా కాలిపోయింది అడవి. సో, దయచేసి ఒకవేళ ఇది మనుషులు ఎవరైనా అయితే అసలు కాల్చొద్దు ఇలాగా ఫారెస్ట్ అనేది. సో, ఎందుకంటే ఇది చాలా అంటే ఎస్కేప్ అవ్వలేని చాలా జీవులు చనిపోతాయి. సో, ఆ పాపం మనకొద్దు. సో, దయచేసి ఎవరు అడవులను కాల్చొద్దు. ఇలాంటి ఏజెన్సీ ఏరియాలో వెళ్ళినప్పుడు కొంచెం ప్రికాషన్స్ అనేవి డెఫినెట్‌గా తీసుకోవాలి. చూడండి, ఫారెస్ట్ మొత్తం అంతా కింద సైడ్ అంతా కాలిపోయింది. పైన కొంచెం గ్రీనీగా ఉంది. ఎక్కడన్నా ఒక దగ్గర చిన్నది అంటిస్తే చాలు మొత్తం అంతా కాలిపోద్ది. సో, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఆల్రెడీ 1 కిలోమీటర్ నడిచాము. ఈ 1 కిలోమీటర్ కూడా అడవంతా కాలిపోయే ఉంది. సో, దీన్ని బట్టి చూసుకుంటే కనీసం ఒక 50, 60 ఏకర్స్ అడవి అనేది కాలిపోయింది. ఇప్పటి వరకు ప్లేన్ రోడ్డు ఈజీగా నడుచుకొని వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇప్పటికే ఒక కొండ క్రాస్ అయింది. ఇప్పుడు సెకండ్ కొండని క్రాస్ చేయాలి. సో, ఇప్పుడైతే అప్ ఉంటుంది. నాట్ ప్లేన్ రోడ్, అప్ ఉంటుంది. అప్ ఎక్కాలి. ఇక్కడ మాకు రోడ్డు చాలా క్లియర్‌గా ఉంది. అంత డిఫికల్ట్ ఏం లేదు. ఎందుకంటే అడవంతా కాలిపోయింది కాబట్టి చాలా ఈజీగా ఉంది. కాకపోతే ఇప్పుడు అప్ ఎక్కాలన్నమాట. అలవాటు లేనోళ్ళైతే చాలా కష్టం. అది సమ్మర్ సీజను. అలవాటు లేని అంటే సిటీలో పెరిగి బాయిలర్ గోళ్ళు ఉంటాయి కదా! అయితే కంప్లీట్‌గా చెప్పొచ్చు, ఇంకా అయితే డిఫికల్ట్ అనమాట. నాకైతే టీ షర్ట్లు అన్నీ తడిసిపోయి ఆయాసం అన్నీ వచ్చేసాయి. విలేజ్‌లో పుట్టి పెరిగిన మాకే అంత డిఫికల్ట్‌గా ఉంటే సిటీలో పుట్టి పెరిగినోళ్ళకి కంప్లీట్‌గా చెప్పనవసరం లేదు వాళ్ళ గురించి. Captain of the ship. వెళ్తున్న కొద్దీ ఇంకా కాలిపోయిన ఫారెస్ట్ ఉంది. అసలు గ్రీన్ ఫారెస్ట్‌లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. అసలు డిఫికల్ట్ ఏంటంటే గ్రీన్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది మూవ్ అవ్వడానికి. ఇవన్నీ కాలిపోయి అన్నీ ఓపెన్‌గా ఉన్నాయి కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతా ఉన్నాం. వన్స్ గ్రీన్ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి చాలా పైన, కింద, ఆ పక్క అన్నీ చూసుకొని జాగ్రత్తగా నడవాలన్నమాట. వరకు ఒక 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనేది జరిగింది. సో, ఇక్కడ ఫ్రంట్ చూసినట్లయితే మనకి గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ వరకు మనకి అడవంతా ఫుల్‌గా కాలిపోయింది. మనకు కనపడుతున్న కొండను కూడా ఆ కొండ మీద గృహ ఉంటది. అక్కడికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఉన్నది సెకండ్ కొండ మీద. సో, అది థర్డ్ హిల్. దాని పైకి వెళ్ళాలన్నమాట. సో, ఇక్కడ వరకు మొత్తానికి ఇలా గ్రీన్ ఫారెస్ట్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీరు చూస్తున్నారు కదా, కాలిపోయిన ఫారెస్ట్‌కి నార్మల్ ఫారెస్ట్‌కి డిఫరెన్స్. సో, ఇలాగా ముళ్ళులు చాలా దారుణంగా ఉంటది. పాములు చెట్ల మీద ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, కింద ఆకుల కింద ఉండొచ్చు. సో, గ్రీన్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్ అనేది కొంచెం డిఫికల్టే. సో, జాగ్రత్తగా ఉండాలి. అది కొండ మీద.
ఏ చిన్న కాల్ జరిగినా ఎక్కడో కింద పడతాం, మళ్ళీ ఎక్కి రావాలి పైకి. మా వాడు అప్పుడే ఇక్కడ కూర్చునిపోయాడు, దోల తీసిపోతుంది. ఆడు తుడుచుకున్న టవల్ కూడా తడిసిపోయి ఉంది, అంత చెమట పట్టింది. తుడుచుకుని అది కూడా తడిసిపోయింది. ప్లాంట్స్ చూడండి కొంచెం డిఫరెంట్గా, నాగజముడు కాదు బ్రహ్మజముడు కాదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అదే మన భైరవ దీపం సినిమాలో బాలకృష్ణ గారు వెళ్ళి వాటర్ షోస్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి కానీ కింద జారి పడ్డామా, ఆ కింద లోయలో పడతాం, రావడం కూడా చాలా కష్టం. మనోడికి మధ్యలో పుట్ట అయితే కనిపించింది, అది మనోడి కన్నా చాలా హైట్ ఉంది, ఓ 8 feet ఉంటుంది హైట్. అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి ఓపెనింగ్స్ అయితే ఏమీ లేవు, సో ఫామ్లో ఉండే ఛాన్స్ అయితే ఏమీ లేదు. సో ఇది ఫామ్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటే అది ముందు ఒక చెట్టు ఉండాలి, ఆ చెట్టు అంతా చెదలు తినేసి అలాగ మట్టిని తెచ్చి పెట్టి ఉండాలి, అదొకటి రీజన్. సో అలాగా ఆ కొండ దిగిన తర్వాత థర్డ్ కొండ ఎంట్రన్స్లో మాకు ఇక్కడ చిన్న వాటర్ సోర్సెస్ అనేవి కనిపించేవి. వాటర్ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలీదు, చూడాలి. అక్కడ వాటర్ సోర్స్ చూడగానే మాకు కొంచెం హ్యాపీ మూమెంట్ ఇచ్చింది, కొంచెం రిలాక్స్ అయ్యాం. కింద వాటర్ అయిపోయినా వాటర్ తాగొచ్చాము. వాటర్ అయితే బాగానే ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కొంచెం భయపెట్టే విషయాలు చెప్తున్నారు మా వాళ్ళు. ఈ వాటర్ తాగడానికి ఇక్కడ అడవి జంతువులు ఉంటాయి కదా, ఇక్కడ అడవి గేదె మన ఇందాక పుర్రి చూసాం కదా, ఆ గేదె ఆనవాళ్ళు, అడవి గొర్రెలు, నక్కలు, ఇవన్నీ ఫుట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఎలుగుబంటి ఫుట్ ప్రింట్స్ అయితే లేవు కానీ మిగతా అన్ని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇవి చూడగానే నాకు కొంచెం భయం వేసింది. అక్కడైతే మనకు చిన్న కేవ్ కనిపించింది, అందులోకి టార్చ్ వేసి ఏమైనా ఉంటాయేమో అని. సో డే టైం కదా అన్నీ మ్యాచ్కి వెళ్ళిపోయి ఉంటాయి, ఇక్కడైతే ఏం కనిపించలేదు మాకు. టార్చ్ చేసి చెక్ చేసామైనా ఏమీ కనిపించలే. మన వాళ్ళంతా ఒక 10 minutes అట్లా రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఈ లోపల వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని కెమెరా తీసుకుని అలా పైకి వెళ్ళింది సింగిల్గా. ఎదురైతే పెద్ద బండ కనిపించింది, చాలా పెద్దది ఉంది, ఎక్కడం కూడా చాలా కష్టం. సో దాని మీద కొంచెం వెట్గా ఉంది ఆ బండ అయితే. సో అక్కడ నుంచి వాటర్ వస్తుంది మనకి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. బండి నుంచి వాటర్ డ్రాప్స్ అనేవి కారుతూ ఉన్నాయి. ఇక్కడ తేనెటీగలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ప్లేస్ వాటర్ సోర్స్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి అలా దారిలా కారుతూ ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఫారెస్ట్లో ఉండే అన్ని మ్యాక్సిమం ఇక్కడికే వచ్చి తాగుతాయి అనుకుంటా వాటర్ అంతా. ఇక్కడ కింద కనిపిస్తున్న వాటర్ అయితే అంత ప్యూర్గా ఏమీ లేదు. సో ఇప్పుడు మనం వాటర్ కావాలంటే ఆ పైన డ్రాపు కారుతున్నాయి కదా, అది మొత్తం టిన్లో పట్టుకోవాలి. ఇక్కడ ఈ వాటర్ సోర్స్కి ఆపోజిట్లో చెట్ల మీద ఒక అరేంజ్మెంట్ అయితే కనిపించింది. మేబీ దట్ ఈస్ ఫర్ హంటింగ్ అనుకుంటా. సో నైట్ టైం హంటింగ్ వచ్చినప్పుడు ఆ పైన ఉంటారు, పైన గన్ పెట్టుకొని ఉంటారు. సో ఇక్కడ ఏమైనా అడిగితే దాన్ని హంటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మేబీ మ్యాక్సిమం అదే అనుకుంటున్నాను నేనైతే. ఇది చూడండి, మా బాయిలర్ కూడా వాటర్ తాగుతుంది. ఇలా ఈ పక్క తిరబడి తాగరా, డైరెక్ట్గా సోర్స్ నుంచి వచ్చిన వాటర్ తాగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు మనోడు. అది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంది. సో పడి వాటరే బాగుంటుంది, పడిన తర్వాత తాగడం వాటర్ ఉందని వచ్చే. ఇది థర్డ్ కొండ, ఇక్కడ నుంచి వెళ్దాం డిసైడ్ అయ్యింది.
సో ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది ఫారెస్ట్ అనేది. వాళ్ళు ఇందాక నుంచి తెగ ఆర్గ్యుమెంట్ చేసేసుకుంటా ఉన్నారు క్రికెట్ గురించి. వినండి ఒకసారి. అలాగా అట్లేరా తీరా చాలా బట్టి ఇక్కడ నుంచి ఎక్కడం ఎందుకంత కష్టం అంటే ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా చాలా వెర్టికల్గా ఉంటుంది. జారి పడ్డామా చచ్చామే, అందులో డౌటే లేదు. సో చాలా వెర్టికల్గా ఉంటుంది. అలవాటు లేని వాళ్ళు అయితే ఎక్కడం చాలా కష్టం. మా ఊరు మంచి గట్టుడే, బాగానే హెడ్ వేసుకొని కూడా. ఇక్కడ నుంచి చూడండి కొండ ఎలా ఉంటుందో. మొత్తం అంతా వెర్టికల్గానే ఉంటుంది. పాకురుతూ ఎక్కాలి. ఇక్కడ నుంచి పడితే మాత్రం చాలా కిందకి చాలా లోయలో పడతాం. ఆ లోయలోకి వెళ్ళడమే చాలా కష్టం. అక్కడ నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టమే. సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పైన ఎక్కుతూ ఉన్నారు కదా, ఆ పైన ఎక్కినప్పుడు ఏదైనా రాయి మీద అడిగేస్తే అది కానీ జారి కిందకు వచ్చిందా కింద ఉన్న వాళ్ళు అయిపోతారు. సో చాలా జాగ్రత్తగా అనేది ఎక్కాలి. ఖాళీ చేతులతో ఇలా వెర్టికల్గా ఎక్కాలంటేనే చాలా కష్టం. మాకైతే థింగ్స్ చాలా ఉన్నాయి చేతిలో. బ్యాగ్ కానీ, టిన్ అని, స్టిక్స్, వీటితో కొంచెం కదా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాం ఎక్కడానికి. మా గైడ్ రాజ్ కుమార్ లక్కీగా రోప్ తీసుకుని వచ్చాడు. సో మా నోడు కొంచెం అలవాటు ఈ కొండలు ఎక్కడం. సో వాడు చాలా ముందుకెళ్ళిపోయి మాకు రోప్ అనేది ఇచ్చాడు. సో రోప్ ఉంది కాబట్టి ఈజీగా మేము ఎక్కగలిగాము. చాలా దూరం రోప్ ద్వారానే ఎక్కాము. రోప్ లేదంటే అసలు ఇంపాసిబుల్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇది బాగా వెర్టికల్గా ఉన్నది. సో ఇట్స్ ఇంపాసిబుల్ రోప్ లేదంటే. ఫైనల్గా అందరం త్రూ రోప్ దగ్గరికి రీచ్ అయ్యాము. దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇలా కనిపించింది మాకు. ఫస్ట్ విజువల్స్ ఇలా కనిపించింది. చూడగానే షాక్ అయ్యాం. చాలా పెద్ద కేవ్ అనమాట. 2 లారీలు ఒకసారి వెళ్ళిపోవచ్చు, అంత పెద్ద కేవ్ ఉంది ఇది. ఈ కేవ్ గురించి మనోడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ కేవ్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెదిరిపల్లి అనే ఒక సిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి రూట్ ఉన్నదని ఒకటి. అండ్ బాగా పాతకాలంలో విజయనగర సామ్రాజ్యం ఆ టైంలో ఇందులో నిధులయ్యి దాచేవారు అని చెప్పేసి ఈ 2 థింగ్స్ మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే మేము ఈ బరోడా కేవ్స్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సో చూడాలి వెళ్ళిన తర్వాత అసలు ఏమున్నది ఏంటనేది. తనకి కేవ్కి అయితే రీచ్ అయిపోయాం. ఆ కేవ్ దగ్గర నుంచి ఇలా బయటికి చూస్తే విజువల్స్ ఎలా ఉన్నాయి. అక్కడ నుంచి ఆ రూట్ లోపలికి ఉంది. అది కూడా పైకే ఉంది. ఇది కూడా వెర్టికల్గానే పైకి ఉంది. సో ఆ పైకి వెళ్ళి అక్కడ నుంచి చూడాలి అసలు ఏమున్నది ఏంటన్నది. వాళ్ళందరూ బాగా అలసిపోయారు ఈ వెర్టికల్ ఉన్న కొండ ఎక్కడం వల్ల. సో అంతా రిలాక్స్ అవుతూ ఉన్నారు. గృహలోకి ఎంటర్ అవ్వగానే అసలు ఒక కైండ్ ఆఫ్ బ్రీతింగ్ సౌండ్ వచ్చిందనమాట. మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా, ఇన్హేల్ ఎక్సేల్ అని, అలా ఒక టైప్ ఆఫ్ బ్రీతింగ్ సౌండ్ వచ్చింది లోపల నుంచి. సో షాక్ అయిపోయాం అనమాట అందరం. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే బ్రీతింగ్ సౌండ్ వచ్చింది లోపల నుంచి. దట్ మేబీ గబ్బిలాలు ఫ్లయింగ్ ఆ సౌండ్ వల్ల మరి ఏంటో తెలియదు. గృహ బ్రీతింగ్ కంప్లీట్ వీడియో వాయిస్ అవడానికి కారణం ఏంటంటే, మేము జనరల్ టాకింగ్ అంతా బీప్ సౌండ్లే ఉంటాయి. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం అంతా బూతులు బీప్సే మొత్తం అంతా ఉంటుంది. మరి మన కుర్రోళ్ళతో మన వాళ్ళంతా అక్కడ రీచ్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ వైఫ్లకి అందరికీ ఫోన్ చేసి ఎగ్జైట్మెంట్తో నేను పలానా గ్రూప్కి వచ్చాను మొత్తం షేర్ చేసుకుంటున్నారు. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది టీం మొత్తం అయితే మాత్రం.
వాళ్ళు అయితే పైకి వెళ్తా ఉన్నారు టార్చ్ లైట్ తీసుకొని. ఫ్రీగా నీ పని మన చూసుకోవాలి. వాళ్ళు ఎంత ఉన్నారో, గృహం ఎంత ఉందో చూడండి. దీన్ని బట్టి సైజు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత పెద్ద సైజు ఉన్నదన్నది. మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 10 feet హైట్ బ్లాక్ ఉంది, మళ్ళీ ఆ పైన హోల్ ఉంది. సో అక్కడ వరకు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ 10 feet ఆ పై గృహలోకి వెళ్ళాలి. మనం విన్న దాని ప్రకారం ఏంటంటే ఆ పై గృహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వెర్టికల్గా లోపలికి ఉంటుంది. ఇప్పుడు మంజుమల్ బాయ్స్లో వెర్టికల్గా లోపలికి ఎలా ఉంటుందో సో అలా ఉంటుందని చెప్పేసి మన కుర్రోడు చెప్పాడు, తమ్ముడు చెప్పాడు. సో అక్కడ ఎంత లోతు ఉన్నది అనేది ఎవరికి తెలియదంట. ఒక అగ్గిపుల్ల రంగు తీసి పడిస్తే అది అలా లోపలికి వెళ్తానే ఉంటుందంట. మరి అంత లోతు ఉన్నదంట అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ పైకి ఎక్కడానికి చాలా కష్టపడ్డాము. గృహం అంతా ఒకటే గబ్బిలాల షెటిల్ స్మెల్, అంతా చాలా గబ్బు గబ్బుగా ఉంది అంతా మొత్తం. ఇక మన గైడ్ అక్కడ అందరికీ చిన్న చిన్న ఉండల టైప్ ఒకటి ఇచ్చాడు. సో అవి ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ సేఫ్టీ కోసం. ఇంకోటి పాములు అవి ఏమన్నా కుడితే, తేలవి కుడితే అది తీసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుందంట. సో అది అందరికీ ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే మా ఏదో నవ్వుతా ఉన్నాడు దొంగమోహన్ గారు. ఫైనల్గా టాప్ ప్లేస్కి అయితే రీచ్ అవ్వగలిగాం. సో అక్కడ నుంచి ఒక 10 feet వెర్టికల్గా ఉన్నది, అది క్రాస్ చేయాలి. అది క్రాస్ చేయడానికి అసలు చాలా కష్టపడ్డాం, కానీ అసలు ఇంపాసిబుల్ అయ్యేలా ఉంది అది. మనం ట్రై చేస్తూ ఉన్నాడు పైకి ఎక్కడానికి, కానీ అసలు అయ్యేలేదు అది. అందుకని మనోడు బయటికి వెళ్ళి ఒక చెట్టు నరుక్కొని వచ్చి కొంచెం కమ్మలు కట్టాడు. సో దీంతో కూడా ట్రై చేద్దామని ఇలాగ చెట్లు నరకడం అయితే జరిగింది ఇక్కడ. అస్సలు అవుదా? Nania perasaan tuh cari sebenarnya. Memang cara itu pinjau padian gini apa sih? ఎక్కడ? Tuh ada urip somaro tuh kan tadi itu. Saya bata nih aku dikit. Saya belum kan itu. నేను చెప్పింది Yang jatuh nih butuh nih kan. Kayak ini. Set అవడం కదా అక్కడ మాత్రం ఉద్దేశం చాలా కఠినమైన అది నేను చెప్తాను కదా. నాకు అదే కావాలి. అది చెయ్యి 9 చూసుకుంటాను. అర్థమైందా? ఎవరిని హెత్తావు నువ్వు? అది కాదు, మా ఇంటికి సంబంధం అది కాదు. అనే మీకు నచ్చి ఇక చూడు ఇంకా ఓలే పుట్టి లంజలు ఊరంతా దీని దగ్గర 5 పైసలు వేసుకునుకో. అసలు అక్కడ నుంచి ఎక్కడానికి ఎంత ట్రై చేసినా కానీ అవ్వట్లేదు. ఒకవేళ అక్కడ ఏమన్నా చిన్న జారిపడినా మళ్ళీ ఇదంతా దొర్లుకుంటా కిందకి రావాలి. ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా రిస్క్ చేయలేదు, ఇంకా రిలాక్స్ అయిపోయాం. ఇంకా అక్కడ అంటే బాగా అక్కడికి వెళ్ళబోతుగా మొత్తం స్ట్రెయిన్ అయిపోయాం. సో ఇంకా అక్కడికి ఎక్కడం వలన అది కూడా ఎక్కడానికి అసలు వీల్లేదు. ఇలాగ మన సైడ్ ఇలా వెర్టికల్గా ఉందన్నమాట, అసలు ఛాన్సే లేదు. ఏమన్నా రోప్ లాడర్ అది ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కడానికి అయ్యేదేమో. సో మన నెక్స్ట్ వీడియోలో ఇది కంప్లీట్ ఆ లోపల కూడా ఎక్స్ప్లోర్ చేసి పెడతాము.
మా వాళ్ళు ఛాలెంజ్ చేశారు. నేనంటే కోడిగూడలో ఎక్కేద్దామని వెళ్ళాను. నా వల్ల కూడా కాలేదు. అంటే ఎవరి వల్ల కాలేదు అది ఎక్కడం. ట్రై చేశాను ఎక్కడానికి అయితే మాత్రం, కానీ అసలు అవ్వలేదు. రాయి మొక్కల మీద వెళ్తే నీకు దెబ్బ అయిపోను. అలాంటి ఎక్కడ ఉంటే మనం భలే సరదా. చూసారు కదా, చివరి వరకు వెళ్ళాం కానీ ఇంకా అక్కడ నుంచి సపోర్ట్ లేదు, ఏమీ లేదు. సో ఎక్కడం చాలా డిఫికల్ట్, అసలు ఇంపాసిబుల్ అనమాట. ఏదైనా ల్యాడర్ ఉంటే అవుతుంది తప్ప నార్మల్గా ఈ తాడులతోని కమ్మలతో ఎక్కడంటే చాలా కష్టం. వెళ్ళాడు నాకు తెలిసి అయితే వెళ్ళాడు. కాసేపు విజువల్స్ అయ్యి చూసి మా ఊళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత దిగడం స్టార్ట్ చేసాము. ఎక్కడం ఎంత కష్టమో ఈ వెట్టికెళ్ళి వాళ్ళు దిగడం అంతకన్నా కష్టం. చాలా అంటే చాలా కష్టం దిగడం. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు కాదు, అది ఇలాంటి స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే. సో అందరూ రోప్ సాయంతో అలా జయగా దిగుతూ ఉన్నారు. మనోడు కొంచెం కష్టపడతా ఉన్నాడు దిగడానికి. మా టీం అందరిలో కొంచెం బాగా బాయిలర్ చిక్ అనమాట మనోడు. చాలా భయపడుతున్నాడు దిగడానికి, ఎందుకంటే చిన్న ముందు కొంగినా కానీ కిందకి వెళ్ళిపోతాం అనమాట. చాలా వెట్టికెళ్ళి వాళ్ళు ఎక్కడ ఎంత కష్టం దిగడం అంతకన్నా కష్టం. సో మొత్తానికి సేఫ్గా రీచ్ అయిపోయాం అందరం కూడా, ప్రాబ్లం ఏం లేకుండా. సో ఇది మన కంప్లీట్ వీడియో బరోడా కేవ్స్. ఇక్కడ మేమేదో సాధించాం, పీకేసాం, పొడిచేసామని నేను చెప్పట్లేదు. కానీ మా ట్రిప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి 7గురికి కూడా ఇది ఒక మెమరబుల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ ట్రిప్ అనమాట. ఎంత ఫన్ అంటే ఆ యొక్క మెమొరీస్ అనమాట. ఇంకా బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం. ఇంట్లో కూర్చొని తినేసి పడుకుంటే ఈ ఎంజాయ్మెంట్ రాదు, అమ్మాయిలతో పబ్బులకి వెళ్ళినా రాదు, ఎక్కడ ఇలాంటి ఫన్ దొరకదు అనమాట. మీరు కూడా ఎప్పుడైనా సంవత్సరానికి ఇలా ఒక 2-3 అడ్వెంచర్ ట్రిప్పులు ప్లాన్ చేయండి. ఆ థ్రిల్లింగ్, ఆ ట్రెక్కింగ్ అడ్వెంచర్, ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఇది ఒక పబ్కి వెళ్తే రాదు, అమ్మాయితో పార్క్కి వెళ్తే రాదు, ఓయో రూమ్స్కి వెళ్తే రాదు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. మన హార్డ్కోర్ ఫ్రెండ్స్తో అలాగే సరదాగా అడవుల్లో ఓ ఫిట్నెస్ కానీ, ఇది ఒక మెమొరీ అన్నమాట మా అందరికీ. థ్యాంక్ యూ ఆల్. మరింతవరకు ఎవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.